నా పేరు అల్లం నవ్యశ్రీ. మా ఫాదర్ పేరు అల్లం శ్రీనివాస్. మాది కిష్టంపేట విలేజ్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి. నేను యాక్చువల్లీ బీటెక్ 2015లో బీటెక్ ఫస్ట్ ఇయర్ మైనింగ్ కేఎస్ఎం కాలేజ్ కొత్తగూడెంలో జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి మా రిలేటివ్స్ కానీ, మా చుట్టుపక్కల వాళ్ళ అందరూ క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశారు. నన్నే కాదు, మా ఇంట్లో మమ్మీ డాడీ కూడా క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశారు, బీటెక్ మైనింగ్ ఎందుకు అని. కానీ యాక్చువల్లీ ఏంటంటే మా ఇద్దరు తాతయ్యలు, మా మమ్మీ వాళ్ళ డాడీ కానీ మా డాడీ వాళ్ళ డాడీ ఇద్దరు సింగరేన్ ఎంప్లాయీసే. కానీ వాళ్ళు గోల్డెన్ స్కీమ్లో రిటైర్డ్ అవ్వడం వలన మా పేరెంట్స్కి వాళ్ళ జాబ్ రాలేదన్నమాట. సో నాకు చిన్నప్పటి నుంచి సింగరేణి పైన, కోల్ మైన్స్ పైన ఎంతో అవగాహన ఉంది. అందుకోసమని ఆ ఇంట్రెస్ట్ తోటి నేను బీటెక్ మైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత బీటెక్ మైనింగ్ చేస్తుండగానే అండర్గ్రౌండ్లో అమ్మాయిలకు కూడా ఎలిజిబిలిటీ వచ్చింది, పర్మిషన్స్ వచ్చాయి, సర్క్యులర్ రిలీజ్ అయింది. ఆ ఇంట్రెస్ట్ తోటి నేను నా బీటెక్ ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. 2019 నుండి నేను ఈ కంపెనీలో సింగరేణిలో జాయిన్ అయ్యేలోపు నేను లాస్ట్ 5 years నుంచి కూడా ఆ కంపెనీలో వర్క్ చేశాను. నేను గెయిన్వెల్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడే నేను కావాల్సిన సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో, ఫస్ట్ ఎయిడ్ కానీ, ఫ్లేమ్, జీటీ, సెకండ్ క్లాస్ మేనేజర్ సర్టిఫికేట్, ఇవన్నీ సంపాదించాను. అంతేకాకుండా నేను 2023లో ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్ సర్టిఫికేట్ కూడా క్లియర్ చేశాను. అది క్లియర్ చేశాక సింగరేణిలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, అవకాశాలు రావాలి అని చాలా ఎదురు చూశాను. అందులోనే సింగరేణి ఎప్పుడైతే ఆపర్చునిటీ ఇచ్చిందో, ఈ ఆపర్చునిటీని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి నేను సింగరేణిలో ఎంటీ మైనింగ్గా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ నేను జీడీకే లెవెనింగ్ లైన్లో పోస్టింగ్ అయ్యాను. ఇప్పుడు చాలా వెల్కమింగ్గా ఉంది. మైన్ మేనేజ్మెంట్ కానీ, సింగరేణి మేనేజ్మెంట్ కానీ మాకు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, మమ్మల్ని ప్రూవ్ చేసుకోనికి. అలాగే నాకు కూడా మా మైండ్లో మా ఏజెంట్ కానీ, మా మేనేజర్ కానీ, మా జీఎం వాళ్ళు కానీ అందరూ డిసైడ్ అయ్యి ప్రతి ఒక్కరికి మనం అవకాశాలు ఇవ్వాలి అని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే నాకు కూడా ఫస్ట్ క్లాస్ మైన్స్ మేనేజర్గా ఆథరైజేషన్ ఇచ్చి నన్ను ఫస్ట్ షిఫ్ట్ ఆఫీసర్గా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫ్యూచర్లో రావాలనుకున్న వాళ్ళు కూడా ఏది అంత భయం ఉండదు. మనం ఏ భయాన్నైనా కూడా ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా అన్ని ఫీల్డ్స్లలో ఉండి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.